హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు లోకేష్ సాఫ్టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేనైతే మీకు ఇంట్రడక్షన్ టు .NET ఇన్ తెలుగులో మీకు C#.NET గురించి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఒక 5 క్లాసెస్ దాకా ఇంట్రడక్షన్ని డీటెయిల్డ్గా తెలుసుకుందాం. దాని తర్వాత మన ప్రోగ్రామింగ్లోకి అయితే మనం ఎంటర్ అయిపోదాం. ముందుగా ఈ క్లాస్లో నేనైతే మీకు బేసిక్ ఇంట్రడక్షన్ అబౌట్ సాఫ్ట్వేర్ గురించి ఇస్తానండి. అసలు మనం ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నామంటే అది ఎందుకు నేర్చుకుంటున్నాము, అది ఎలా వచ్చింది అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలండి. అసలు మనం ఆ లాంగ్వేజ్తో మనం ఏం చేస్తామనేది మనం తెలుసుకోవాలి. సో అందుకని చెప్పి నేను ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే వేసుకున్నానండి. అంటే చాలా మందికి సాఫ్ట్వేర్ అంటే ఏంటో తెలియదండి. కాబట్టి వాళ్ళందరికీ కూడా అర్థం అవడానికి నేను సాఫ్ట్వేర్ నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే చేయాలైతే అనుకున్నాను. ఇక్కడ చూడండి, నా క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈజ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి? సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అంటారండి. సాఫ్ట్వేర్ ఏం చేస్తాడంటే ఈ ప్రోగ్రామ్స్ని డెవలప్ చేస్తాడు. ఓకేనా? అంటే ప్రోగ్రామ్స్ అంటే ఏంటండి? వాట్ ఈజ్ ప్రోగ్రామ్ అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అండి. కొన్ని నియమాలు ఉంటాయండి. ప్రోగ్రామ్ అంటే ఇలా చేయాలంటే సింపుల్గా చెప్పుకోవాలంటే ఏ ప్రోగ్రామ్ అయినా మనకు ఎందుకు యూజ్ చేస్తామంటే మన మీద వర్క్ తగ్గించడానికి, సింప్లిఫై చేసుకోవడానికి, అందరూ యూజ్ చేసుకోవడానికి, అంటే మన మీద వర్క్ తగ్గిస్తూ హ్యూమన్ మీద వర్క్ తగ్గించి ఏదైనా ఒక వర్క్ని మల్టిపుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ త్రూఅవుట్ ఇంటర్నెట్తో మనం యూజ్ చేసుకుంటే దాన్ని బేసిక్గా ప్రోగ్రామ్ అంటారండి. ఈ ప్రోగ్రామ్స్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే అప్లికేషన్స్ అనేటివి మనం డెవలప్ చేస్తామండి. ఇక్కడికి వచ్చేసరికి వాట్ ఆర్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆర్ దేర్ అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏమేమి ఉన్నాయంటే C#, జావా, పైథాన్, PHP అని చాలా లాంగ్వేజెస్ ఉన్నాయండి. కానీ ఇక్కడ మనం మెయిన్ మోటో ఏంటి, ఈ క్లాస్లో మనం C# గురించి ఇంట్రడక్షన్ తెలుసుకుందాం. అంటే C# అంటే ఏంటి, అది ఎక్కడ యూజ్ చేస్తారు, ఐట్లో ఏవేవి ఉంటాయి, C#లో ఎన్ని రకాలు ఉన్నాయి, C# అప్లికేషన్ని ఎలా డిప్లాయ్ చేసుకోవాలి అనేది కూడా మొత్తం మనం నేర్చుకుందాం కమింగ్ క్లాసెస్లో. ఈ క్లాస్ మొత్తం బేసిక్ ఇంట్రడక్షన్ అండి. C# గురించి బేసిక్ ఇంట్రడక్షన్ మాత్రమే. ఇంక మనం C#లోకి క్లాసులోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూసినట్టయితే నేను కొన్ని క్వశ్చన్స్ అయితే రాసుకున్నానండి. ఈ ప్రతి క్వశ్చన్ నేను చదివి మీకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి. ఫస్ట్ మనము థియరిటికల్గా మనం స్ట్రాంగ్ అయిన తర్వాత మనం ప్రోగ్రామింగ్లోకి ఎంటర్ అయిపోదామండి. వితౌట్ హ్యావింగ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మనం దేన్ని కూడా మనం చేయలేమండి. ఇక్కడికి వచ్చేసరికి నేను వాట్ ఈజ్ .NET అని క్వశ్చన్ వేసుకున్నానండి. ఎవరైనా కూడా మనం ఏదైనా ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటామంటే అసలు అది ఎందుకు వాడతారు అని చెప్పేసి అడుగుతారండి. అది ఏంటి అని చెప్పని అడుగుతారు. అప్పుడు మనం ఏం ఆన్సర్ ఇవ్వాలంటే ఇక్కడ చూడండి, .NET ఈజ్ ఏ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్. ఇది ఒక సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ అండి. సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ అంటే ఏం లేదండి, అక్కడ మనం ఏదైతే ఒక అప్లికేషన్ని కానీ ఇంకేదైనా ఒక ఇన్వెన్షన్ కానీ మనం క్రియేట్ చేయడానికి మనకు ఒక ప్లాట్ఫామ్ అంటే ఒక ప్లేస్ అనేది ఉంటుందండి. ఆ ప్లేస్ని మనం ఏమంటాం, .NET ఈజ్ ఏ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్. ఇది సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ అంటే సాఫ్ట్వేర్స్ని డెవలప్ చేయడానికి ఇది వన్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ అన్నట్టు. ఓకేనా? విచ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై మైక్రోసాఫ్ట్. అంటే ఇది ఎవరి చేత ఇంట్రడ్యూస్ చేయబడింది అంటే మైక్రోసాఫ్ట్ అనే కంపెనీ చేత ఇంట్రడ్యూస్ చేయబడింది. ఇన్ ద ఇయర్ ఆఫ్ 2002లో మనకి ఇంట్రడ్యూస్ చేశారు. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? అసలు మైక్రోసాఫ్ట్ అంటే ఏంటిది? మైక్రోసాఫ్ట్ ఈజ్ ఏ లీడింగ్ ఆర్గనైజేషన్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ. అంటే ఐటీ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బిగ్ ఆర్గనైజేషన్ అండి ఇది మైక్రోసాఫ్ట్ అండి. విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై, ఎవరి చేత ఎస్టాబ్లిష్ చేయబడింది? బిల్ గేట్స్ అని చెప్పేసి బిల్ గేట్స్ చేత ఎస్టాబ్లిష్ చేయబడింది. ఎక్కడ? USA. ఇప్పుడు నుంచి దీని నుంచి మనకేం తెలిసింది? .NET ఈజ్ ఏ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్. అది ఒక సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ ఇంట్రడ్యూస్డ్ బై మైక్రోసాఫ్ట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2002లో మైక్రోసాఫ్ట్ వాడు ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఓకేనా? ఓకే, ఇక్కడ మనం ఇది తెలుసుకున్నాం. అంటే మనం ఇప్పుడు చూడండి, వాట్ వీ కెన్ డూ యూజింగ్ .NET యూజ్ చేసి మనం ఏం చేయగలం. ఇక్కడ చూడండి, బై యూజింగ్ .NET వీ కెన్ డెవలప్. ఇక్కడ చూసారంటే బై యూజింగ్ .NET వీ కెన్ డెవలప్ వేరియస్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్. అంటే ఈ .NET యూజ్ చేసి మనం వేరియస్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ అనేది మనం డెవలప్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇదండి, ఇది వచ్చి సెకండ్ క్వశ్చన్ అండి. ఇక్కడ చూడండి, ఇది సెకండ్ క్వశ్చన్. ఓకేనా? ఇది సెకండ్ క్వశ్చన్.
చూడు, .NET ఈజ్ ఇంటిగ్రేటెడ్ విత్ మల్టిపుల్ టెక్నాలజీస్. అంటే ఇంటిగ్రేటెడ్ విత్ అంటే .NETలో చాలా రకాల టెక్నాలజీస్ అనేటివి మనకు ఉన్నాయండి. చాలా రకాల టెక్నాలజీస్ అంటే చాలా రకాల టెక్నాలజీస్ అనేది మనకు ఉన్నాయి. అవి ఏవి? విండోస్ టెక్నాలజీస్. విండో టెక్నాలజీ అంటే ఏం లేదండి, విండోస్ ఫార్మ్స్ అంటే ఇప్పుడు మీకు ఏదైనా ఒక డెస్క్టాప్ అప్లికేషన్ తీసుకోండి, ఎంఎస్ వర్డ్, పవర్ పాయింట్, ఇంకా అలాంటివి ఏదైనా మనం అలాంటివి ఏదైనా ఒక మన సిస్టంలో అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకొని మన సిస్టంలో మనం అంటే వాడుకుంటాం కదండి, దాన్ని విండోస్ అప్లికేషన్ అంటారండి, ఆర్ విండోస్ ఫార్మ్స్ అంటారండి. ఇక్కడికి వచ్చేసరికి వెబ్ టెక్నాలజీస్ అంటే అప్లికేషన్ విచ్ వాస్ ప్లేస్డ్ ఆన్ ద వెబ్ సర్వర్ ఇస్ కాల్డ్ వెబ్ అప్లికేషన్ అంటారండి. ఆ వెబ్ అప్లికేషన్ని డెవలప్ చేయడానికి ఈ వెబ్ టెక్నాలజీ అనేది మనకి యూజ్ చేస్తారండి. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ విండోస్ టెక్నాలజీ అంటే ఏం లేదండి, ద అప్లికేషన్స్ ఆర్ ద టెక్నాలజీ విచ్ ఈస్ యూజ్డ్ టు డెవలప్స్ విండోస్ ఫార్మ్స్. అంటే విండోస్ ఫార్మ్స్ అంటే మన సిస్టంలో ఉన్న యాప్స్ని కానీ అప్లికేషన్స్ని కానీ అంటే ఇంటర్నెట్తో సంబంధం లేకుండా డెవలప్ చేసే దాన్ని మనం ఏమంటామంటే విండోస్ టెక్నాలజీ అంటామండి. ఓకేనా? ఇక్కడికి వచ్చేసరికి నెక్స్ట్ ఏంటి? వెబ్ టెక్నాలజీ అంటే ఏంటి? ఏం లేదండి, అంటే ఇప్పుడు వెబ్ టెక్నాలజీ యూజ్ చేసి మనం ఏం చేయగలుగుతామంటే బై యూజింగ్ దిస్ వెబ్ టెక్నాలజీ వీ కెన్ డెవలప్ వేరియస్ టైప్స్ ఆఫ్ వెబ్ అప్లికేషన్. ఇక్కడ మనకు మెయిన్గా వెబ్ టెక్నాలజీ గురించి మనం తెలుసుకోవాలంటే ముందుగా మనకు అసలు వెబ్ అప్లికేషన్ అంటే ఏంటో తెలియాలండి. వెబ్ అప్లికేషన్ అంటే ఏం లేదండి, వెబ్ అప్లికేషన్ అంటే ఏం లేదు, ద అప్లికేషన్ విచ్ వాస్ ప్లేస్డ్ ఆన్ ద సర్వర్ టు యూజ్ మల్టిపుల్ యూజర్స్. అంటే మనం ఏదైనా ఒక అప్లికేషన్ని సర్వర్లో పెట్టినట్లయితే ఆ అప్లికేషన్ ద్వారా మల్టిపుల్ యూజర్స్కి అంటే ఏంటంటే మల్టిపుల్ యూజర్స్ అనేది దాన్ని యూజ్ చేసుకుంటే దాన్ని వెబ్ అప్లికేషన్ అంటారండి. ఓకేనా? ఇదండి, అంటే ఇలాంటి వెబ్ అప్లికేషన్స్ని మనం డెవలప్ చేయడానికి ఏ టెక్నాలజీ వాడతామండి? ఈ వెబ్ టెక్నాలజీ అనేది వాడతామండి. ఇక్కడ మన .NETలో మనకి వెబ్ టెక్నాలజీ ఏంది? ASP.NET అనేది ఒక వెబ్ టెక్నాలజీ. ఓకేనా? ఇంకా మనకు స్టాండర్డ్ అంటే మామూలుగా విండోస్ ఫార్మ్స్ని డెవలప్ చేసుకోవాలంటే అంటే మన సిస్టంలో ఉన్న అప్లికేషన్ని మనం డెవలప్ చేసుకోవాలంటే మనం ఏం వాడతామండి? విండోస్ ఫార్మ్స్ వాడతామండి. ఇదండి దీని గురించి. ఇంక ఇట్లా పోతే వెబ్ సర్వీస్ టెక్నాలజీ. వెబ్ సర్వీస్ అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక సర్వీస్ని క్రియేట్ చేయాలి. ఒక సర్వీస్ అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక సర్వీస్ అంటే ఇప్పుడు ఒక జొమాటో ఉంది, ఆ జొమాటో యొక్క సర్వీస్ అనేది ఒక చిన్న ఆర్కిటెక్చర్ అనుకోండి. ఇప్పుడు దాంట్లో కస్టమర్స్ ఉంటారు, ఆ కస్టమర్స్ యొక్క అంటే వాళ్ళ రోజువారీ డీలింగ్ పర్పస్ కానీ అది ఏదైనా ఒక సర్వీస్ని క్రియేట్ చేసి మనం క్లౌడ్లో పెట్టినట్లయితే అక్కడి నుంచి కూడా మనకు వేరే పర్సన్స్ కూడా యూజ్ చేసుకుంటారండి. అలాంటి టెక్నాలజీస్ని మనం WCF అంటే విండోస్ కమ్యూనికేషన్ ఫౌండేషన్ ద్వారా మనం క్రియేట్ చేయొచ్చండి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా వెబ్ అంటే వాట్ ఆర్ ద అప్లికేషన్స్ యూ కెన్ డెవలప్ బై యూజింగ్ .NET. అంటే .NET యూజ్ చేసి ఎలాంటి అప్లికేషన్స్ని మనం డెవలప్ చేయొచ్చు అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నామండి. ఓకేనా? ఇవన్నీ కూడా మనం అంటే డెవలప్ చేయొచ్చండి. వాట్ డూ యూ మెంట్ బై .NET లాంగ్వేజ్? అసలు ఇక్కడ మనకు వచ్చేసరికి .NET లాంగ్వేజ్ అంటే ఏంటి? వాట్ డూ యూ మెంట్ బై .NET లాంగ్వేజ్? ఓకేనా? .NET లాంగ్వేజ్ అంటే ఏంటి? ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విచ్ ఈస్ సపోర్టెడ్ బై .NET ప్లాట్ఫామ్. అంటే ఏదైనా ఇది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఇది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విచ్ ఈస్ సపోర్టెడ్ బై .NET ప్లాట్ఫామ్. .NET ప్లాట్ఫామ్ అంటే ఆల్రెడీ నేను ఇప్పుడు చెప్పాను. ఆ .NET ప్లాట్ఫామ్ యూజ్ చేసి మనం వెబ్ అప్లికేషన్స్ని యూజ్ చేయొచ్చు, విండోస్ ఫార్మ్స్ని యూజ్ చేయొచ్చు, డెస్క్టాప్ ఫార్మ్స్ని యూజ్ చేయొచ్చు. అంటే ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మనకు ఏదైతే మనం ఇప్పుడు చెప్పుకున్నామో 3 టెక్నాలజీస్ని యూజ్ చేసుకుంటూ డెవలప్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా ఆ అప్లికేషన్స్ అన్నింటినీ కూడా మనం డెవలప్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే .NET సపోర్ట్ ఫర్ మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విచ్ ఈస్ కాల్డ్
.NET supports for multiple programming language which are called as .NET languages. అంటే .NET లో కూడా సెవరల్ కైండ్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉన్నాయండి. ఈ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఒక్కొక్క దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మాత్రం బేసిక్ ఇంట్రడక్షన్, అసలు .NET లో ఏమేమి ఉంటాయి అని చెప్పి ఇంట్రడక్షన్ అండి. ఇక్కడ చూడండి, .NET సపోర్ట్ ఫర్ మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ .NET లాంగ్వేజెస్. .NET లాంగ్వేజెస్ లో చాలా లాంగ్వేజెస్ అనేటివి ఉంటాయండి. .NET లో చాలా లాంగ్వేజెస్ అనేటివి ఉంటాయి. ఇక్కడ చూసారంటే ఫస్ట్ది C#.NET, అంటే ఇది మనం నేర్చుకుంటున్నాం. మనలాగా VB.NET అని, C++.NET అని, VC.NET అని, VJ.NET అని ఇంకా చాలా చాలా మన లాంగ్వేజెస్ అనేది ఉన్నాయి. దేన్ని సపోర్ట్ చేస్తూ .NET ప్లాట్ఫామ్ని సపోర్ట్ చేస్తూ సెవరల్ కైండ్ ఆఫ్ లాంగ్వేజెస్ అనేవి ఉన్నాయి. ఇక్కడ చూడండి, హౌ టు డెవలప్ అన్ అప్లికేషన్ బై యూజింగ్ .NETని యూజ్ చేసి మనం అప్లికేషన్స్ని ఎలా డెవలప్ చేస్తాం. ఇఫ్ యూ వాంట్ టు డెవలప్ ఎనీ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ బై యూజింగ్ .NET ప్లాట్ఫామ్ వీ నీడ్ వన్ .NET లాంగ్వేజ్ అండ్ వన్ టెక్నాలజీ. అంటే ఇప్పుడు ఏదైనా మనం ఒక అప్లికేషన్ని మనం .NET యూజ్ చేసి చేయాలనుకోండి, మనకు ఏదైనా ఒక .NET లాంగ్వేజ్ సపోర్ట్ కావాలి. ఇక్కడ .NET లాంగ్వేజ్ సపోర్ట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా .NET లాంగ్వేజెస్, C#.NET, VB.NET, C++.NET ఇవన్నీ కూడా మనకు .NET లాంగ్వేజెస్ అనమాట. ఏదైనా మనం ఒక అప్లికేషన్స్ని మనం డెవలప్ చేయాలంటే మనకు ఒక లాంగ్వేజ్ సపోర్ట్ కావాలి, ఒక టెక్నాలజీ సపోర్ట్ కావాలి. ఓకేనా. అసలు ఇప్పుడు టెక్నాలజీ అంటే చెప్పాను. టెక్నాలజీ అంటే ఏంటి, ASP.NET, విండోస్ ఫార్మ్స్, WCF ఇవన్నీ కూడా మనకు టెక్నాలజీస్ కిందకు వస్తాయి. ఓకేనా. లాంగ్వేజెస్ అంటే C#.NET, VB.NET, C++.NET, VJ.NET ఇవన్నీ కూడా మనకు లాంగ్వేజెస్ కిందకు వస్తాయి. ఓకేనా. ఓకే అండి, ఇది మనకు సింపుల్గా. ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్ అనేది ఇచ్చాను చూడండి. .NET లాంగ్వేజెస్ ఇక్కడ చూడండి, ఇఫ్ యూ వాంట్ టు డెవలప్ వెబ్ అప్లికేషన్ బై యూజింగ్ .NET వీ నీడ్ వన్ .NET లాంగ్వేజ్ కాల్డ్ C#.NET. అంటే C#.NEట్ని యూజ్ చేసుకుంటా. వీ నీడ్ వన్ .NET వెబ్ టెక్నాలజీ అంటే ASP.NET. ఓకేనా. ఇక్కడ చూడండి, నోట్ NET స్టాండ్స్ ఫర్ నెట్వర్క్ ఎనేబుల్డ్ టెక్నాలజీ. .NET అంటారంటే .NET అంటే ఏంటి, ఓకేనా. .NET అంటే ఏంటి, నెట్ అంటే ఏంటి దీంట్లో అంటే స్టాండ్స్ ఫర్ నెట్వర్క్ ఎనేబుల్డ్ టెక్నాలజీ అంటారండి. ఓకే అండి, ఈరోజు అంటే మనకి ఈ క్లాస్లో ఇది వరకు అయితే చాలు. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు మనము ఈ క్లాస్లో మనం ఏది డిస్కస్ చేసుకున్నామో ఇంకొకసారి రివిజన్ చేద్దాం. ఫస్ట్ ఇంట్రడక్షన్ టు .NET అని చెప్పానండి. వాట్ ఈజ్ సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్వేర్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఓకేనా. వాట్ ఈజ్ ప్రోగ్రామ్ అంటే ప్రోగ్రామ్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఓకేనా. వాట్ ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే దేర్ ఆర్ సెవరల్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఆర్ దేర్. ఓకేనా. చాలా ఉన్నాయి, చాలా టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. అంటే ఏవి, C#, జావా, పైథాన్, PHP ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓకేనా. ఈ లాంగ్వేజెస్ అన్ని కూడా ఇప్పుడు మనం ఏ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాం, C#.NEట్ని మనం నేర్చుకుంటున్నాం. ఇప్పటికి వచ్చేసరికి నేనేమన్నానంటే వాట్ ఈజ్ .NET అన్నాను. .NET ఈజ్ ఏ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్. అదొక ప్లాట్ఫాము విచ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై మైక్రోసాఫ్ట్ వాడు ఇంట్రడ్యూస్ చేశాడు ఇన్ ద ఇయర్ ఆఫ్ 2002లో మనకు మైక్రోసాఫ్ట్ వాడు ఇంట్రడ్యూస్ చేశాడు అనమాట. ఓకేనా. మైక్రోసాఫ్ట్ ఈజ్ ఏ లీడింగ్ ఆర్గనైజేషన్. అంటే మైక్రోసాఫ్ట్ అంటే ఏంటి, చాలా మందికి కొందరికి తెలిసి ఉంటుంది, కొందరికి తెలియని వాళ్ళకి చెప్తున్నాను. మైక్రోసాఫ్ట్ అనేది వన్ ఆఫ్ ద లీడింగ్ ఐటీ ఇండస్ట్రీ. అదొక ఐటీ ఇండస్ట్రీ అండి. ఎస్టాబ్లిష్డ్ బై బిల్ గేట్స్ గారు ఎస్టాబ్లిష్ చేశారంట ఇన్ యుఎస్ఏలో ఎస్టాబ్లిష్ చేశారు. వాట్ వీ కెన్ డూ యూజింగ్ .NEట్ని యూజ్ చేసి మనం ఏం చేయగలం అని చెప్పి క్వశ్చన్ వేసుకుంటే బై యూజింగ్ .NET వీ కెన్ డెవలప్ వేరియస్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ని మనం డెవలప్ చేసుకోవచ్చు. ఓకేనా. హౌ .NET ఈజ్ సపోర్టింగ్ టు డెవలప్ వేరియస్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్. .NET అనేది మనకు ఎలా సపోర్ట్ చేస్తుంది వేరియస్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ని డెవలప్ చేయడానికి అని అడిగితే ఇక్కడ చూడండి, .NET ఈజ్ ఇంటిగ్రేటెడ్ విత్ మల్టిపుల్ టెక్నాలజీస్. .NEట్లో చాలా టెక్నాలజీస్ ఉంటాయి. అందులో మొదటిది విండోస్ టెక్నాలజీ. ఓకేనా. రెండోది వెబ్ టెక్నాలజీ. మూడోది
మూడోది వెబ్ సర్వీస్ టెక్నాలజీ. ఓకేనా, మనకు .NETలో మల్టిపుల్ టెక్నాలజీస్ అనేవి ఉంటాయి. దాంట్లో మొదటి విండోస్ టెక్నాలజీ అన్నాను, రెండోది వెబ్ టెక్నాలజీ అన్నాను, మూడోది విండోస్ టెక్నాలజీ అన్నాను. ఇక్కడికి వచ్చేసరికి వాట్ ఈజ్ విండోస్ టెక్నాలజీ అని చెప్పి మీరు అడిగితే విచ్ ఈజ్ యూజ్డ్ టు డెవలప్ విండోస్ ఫార్మ్స్. అంటే విండోస్ టెక్నాలజీ యూజ్ చేసి మనం విండోస్ ఫార్మ్స్ని డెవలప్ చేయొచ్చు అని. అంటే మీరు బేసిక్ అంటే ఎక్కువ డెప్త్గా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది బేసిక్ ఇంట్రడక్షన్ క్లాస్ కాబట్టి నేనైతే మీకు ఒక్కొక్క దాని గురించి అయితే నేను నీట్గా అయితే మీకు నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీరేమి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఒకటి వచ్చి విండోస్ టెక్నాలజీ డెవలప్ చేసుకోవచ్చు, ఇంకోటి వచ్చేది వెబ్ టెక్నాలజీని డెవలప్ చేయొచ్చు. వెబ్ టెక్నాలజీ అంటే ఏంది, నేను ఆల్రెడీ చెప్పా. బై యూజింగ్ వెబ్ టెక్నాలజీ వీ కెన్ డెవలప్ వేరియస్ టైప్స్ ఆఫ్ వెబ్ అప్లికేషన్స్. ఓకేనా, ఇక్కడ మళ్ళీ నేను చెప్పాను వెబ్ అప్లికేషన్స్ అంటే ఏంది, ద అప్లికేషన్ విచ్ వాజ్ ప్లేస్డ్ ఆన్ ద సర్వర్ టు యూజ్ మల్టిపుల్ యూజర్స్. ఏదైనా ఒక అప్లికేషన్ని మనం సర్వర్లో పెట్టినప్పుడు ఆ సర్వర్ నుంచి ఎవరైతే మల్టిపుల్ యూజర్స్ని దాన్ని యూజ్ చేసుకుంటారో దాన్ని వెబ్ అప్లికేషన్ అని అంటారు. ఓకేనా, ఇక్కడ చూసుకుంటే వెబ్ సర్వీస్ టెక్నాలజీ అంటే ఇప్పుడు మనం ఈ టెక్నాలజీని యూజ్ చేసి ఒక సర్వీస్ అనేది మనం ప్రొవైడ్ చేయొచ్చు. అంటే దీని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. వాట్ డూ యూ మెంట్ బై .NET లాంగ్వేజ్? .NET లాంగ్వేజ్ అంటే ఏంటి? ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఇది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విచ్ ఈస్ సపోర్టెడ్ బై .NET ప్లాట్ఫామ్స్. అంటే .NET ప్లాట్ఫామ్ని సపోర్ట్ చేస్తూ ఉంటాయి. చూడు, .NET supports multiple programming languages which is called .NET languages. అంటే there are several types of .NET languages are there. Okay, VB.NET, C++.NET, VC.NET, VJ.NET. ఓకేనా, హౌ టు డెవలప్ an application by using .NET అంటే .NETని యూజ్ చేసి వెబ్ అప్లికేషన్స్ని మనం ఎలా డెవలప్ చేస్తాము. ఇఫ్ యూ వాంట్ టు డెవలప్ ఎనీ అప్లికేషన్ అంటే మనం ఏదైనా ఒక అప్లికేషన్ని డెవలప్ చేయాలంటే బై యూజింగ్ .NET ప్లాట్ఫామ్ని వీ నీడ్ వన్ .NET లాంగ్వేజ్. మనకు ఒక .NET లాంగ్వేజ్ అనేది అవసరము. అండ్ వన్ టెక్నాలజీ, ఒక లాంగ్వేజ్ ఒక టెక్నాలజీ కలిపి మనం ఒక అప్లికేషన్స్ అనేది డెవలప్ చేస్తాం. ఇక్కడ ఫర్ అన్ ఎగ్జాంపుల్ C#.NET అనేది ఒక లాంగ్వేజ్ అండి. వాట్ ఈజ్ C#.NET అంటే ఇట్ ఈజ్ ఎ లాంగ్వేజ్. ఓకేనా, ASP.NET అనేది ఒక టెక్నాలజీ. ఓకేనా, ఓకే, ఇక్కడ చూడండి, నెట్ స్టాండ్స్ ఫర్ అంటే నెట్వర్క్ ఎనేబుల్ టెక్నాలజీ. ఓకేనా, ఇదండి బేసిక్స్. ఇది జస్ట్ బేసిక్ క్లాస్ మాత్రమే. ఈ నెక్స్ట్ క్లాస్లో నేను ఏం చేస్తానంటే ఇక్కడ నెక్స్ట్ క్లాస్లో నేనైతే మీకు వాట్ ఈజ్ విండోస్ ఫార్మ్స్ అని, వాట్ ఈజ్ వెబ్ టెక్నాలజీ అనేసి, ఓకేనా, వాట్ ఈజ్ సర్వీస్ వెబ్ టెక్నాలజీ అనేసి, వెబ్ సర్వీస్ టెక్నాలజీ అనేసి నేను నీట్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇది జస్ట్ బేసిక్ క్లాస్ మాత్రమే. ఓకేనా, నేను సాఫ్ట్ కాపీ కూడా మీకు నా డిస్క్రిప్షన్లో నేనైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈరోజు మనం జస్ట్ బేసిక్ ఇంట్రడక్షన్ మాత్రమే చూసాం. ఓకేనా, నా వీడియో కానీ మీకు నా ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే అండి, నెక్స్ట్ క్లాస్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్ అప్లికేషన్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.